తెలంగాణలో నడుస్తున్న డిస్కషన్‌గా మారుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో, దీనిలో మొదటి నుంచి కూడా అంటే ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకొచ్చిందో, ఆ రోజు నుంచి డే 1 నుంచి కూడా కేటీఆర్ పేరు చాలా ప్రముఖంగా, ప్రస్తావనగా డిస్కషన్‌లో వినిపిస్తుంది. ఆరోపణలనండి, ఇంకొకటనండి, ఆయన పేరే మనకి వినిపిస్తుంది. ఆయన పేరుతో పాటుగా మనం గతంలో చూసినప్పుడు అనేక మంది ఫోన్లని ట్యాప్ చేయమని బీఆర్ఎస్ సుప్రీమో నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి అని ఇప్పుడు ఎవరైతే అప్రూవర్లుగా మారిన పోలీసులు ఉన్నారో, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు 10 ఏళ్ల పాటు 9 ఏళ్ల పాటు పాలించినప్పుడు ఎవరైతే పోలీసులుగా వ్యవహరించారో, ఎస్ఐబి అంటారు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ లేకపోతే వీటికి సంబంధించి హెడ్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అప్రూవర్లుగా మారిపోయారో, ఎవరినైతే అరెస్ట్ చేశారో, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నక్సలైట్ల యొక్క కదలికలు తెలుసుకోవడానికి ఏ ప్రభుత్వం అయినా మావోయిస్టులు, నక్సలైట్లు, టెర్రరిస్టులు అంటే ప్రభుత్వానికి, ప్రజలకి హాని చేసే వాళ్ళ యొక్క డేంజర్ విషయాల్ని తెలుసుకోవటం కోసం ఫోన్ ట్యాపింగ్ అనేది సహజంగా జరుగుతుంది, చేస్తారు కూడా. అట్లా చేస్తున్నటువంటి క్రమంలో అటువైపు ఉపయోగించుకోవడం మానేసి వీళ్ళందరూ ఏంటంటే అన్ని పార్టీలు, ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ని అంటాం కాదు, ఈ మధ్య అట్లా తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లు ఇట్లా ట్యాప్ చేయటం, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో దాని తగ్గట్టు మనం కూడా తీసుకోవాలనే నీచమైనటువంటి బుద్ధి. ఆ లెవెల్ అయిపోయి ఇప్పుడు ఇంకో లెవెల్కి వచ్చాం మనం, ఇంకా అక్కడే ఉన్నాం అనుకోకుండా. అది దరిద్రం నుంచి ఇంకో దరిద్రం పెరిగింది లెవెల్. ఆ దరిద్రం ఏంటంటే రియల్ ఎస్టేట్ పీపుల్, హీరోయిన్లు, ప్రముఖంగా సమాజంలో ప్రముఖంగా ఉండేటువంటి మనుషులు, సాఫ్ట్వేర్ కంపెనీల సీఈఓలు, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకునే విని వాళ్ళనే మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బడం ఒకటి. అన్నిటికంటే దరిద్రం, సొంత భార్యలు, కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేశారు. ఇప్పుడు మీకు రిమాండ్ రిపోర్ట్ ఉంది ఆల్రెడీ, నేను చెప్తున్న మాటలు కావు ఇవి. రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా క్లియర్గా రాసినటువంటి విషయం ఏంటంటే ఎస్ఐబి వాళ్ళు ఎస్ఐబిలో గతంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో అత్యంత నీచానికి పాల్పడ్డారు. నెంబర్ 1, మావోయిస్టులు, నక్సలైట్లు, టెర్రరిస్టులు వీళ్ళ యాక్టివిటీలు పక్కన పెట్టేసి ఆపోజిట్ పార్టీల యొక్క అంటే బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల యొక్క నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు. అసలు మునుగోడు ఎలక్షన్ ఉప ఎన్నిక జరిగింది కదా, ఆ ఉప ఎన్నికప్పుడు డబ్బులు వెళ్ళడానికి కూడా, లేకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారం. దీంతోపాటు ఎంతమందిని కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి టైకూన్స్ని వీళ్ళందరినీ ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించారు. ఈ బీఆర్ఎస్ పార్టీ సుప్రీమోలు చేయమంటేనే మేము ఇది చేసామని చాలా స్పష్టంగా ఓపెన్గా వాళ్ళు చెప్పారు. అయితే దాని మీద కేటీఆర్ రీసెంట్గా రియాక్ట్ అయ్యారు. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులకి లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. ఏమని అంటే తెలంగాణ మంత్రులు ఏమన్నారంటే కేటీఆర్ని హీరోయిన్ల యొక్క ఫోన్లు, ఎస్పెషల్లీ హీరోయిన్ల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు కేటీఆర్ అనేసి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దాని మీద ఈయన లీగల్ నోటీస్ ఇచ్చారు. లీగల్ నోటీస్ ఇస్తూనే ఊరుకునేది లేదు, తాట తీస్తాం, లీగల్గా ముందుకెళ్తాం మీ మీద అట్లాంటి ఆరోపణ చేస్తే, నేను అంత నీచమైనటువంటి స్థాయికి దిగజారలేదు అని చాలా కాన్ఫిడెంట్గా, చాలా కోపంగా ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం ఆయన్ని ఇందులో ఇరికించబోతోంది అనేటువంటి శైలి ఆయన మాటల్లో కనిపిస్తుంది. అయితే నిజంగా ఆయన తప్పైనా చేసి ఉండాలి, డెఫినెట్లీ ఆయన కనుక అరెస్ట్ అయితే. లేదు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో రకంగా ఆయన ఇరికిస్తున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ రకమైనటువంటి బెరుకు ఆయనలో మనకి ఈరోజు మాట్లాడేటువంటి మాటలు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో మనకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటపడుతున్నాయి. ఊహించని అనిపించేటువంటి నిజాలు. సొంత కుటుంబానికి సొంత భార్యల ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేస్తున్నారు. అంటే పవర్ అనేది చేతికి వచ్చినప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించడం మానేసి అత్యంత కక్కుర్తిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ పొలిటీషియన్స్ కింద ఉండేటువంటి అడ్మినిస్ట్రేటర్స్. అంటే ఈ ఐఏఎస్లు, ఐపీఎస్ దగ్గర నుంచి పోలీసులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరూ కూడా, ఈ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ కూడా అత్యంత నీచంగా, కక్కుర్తిగా ప్రవర్తించడానికి
ఎంత ఎంత నీచానికి దిగజారుతారు అనే దానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ మనకి క్లియర్ కట్ ఎగ్జాంపుల్. అయితే ఈ ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హీరోయిన్లు ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ సమంత పేరు కూడా గట్టిగా వినిపించింది మొన్నటి వరకు. అసలు సమంత నాగచైతన్య విడిపోవడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణమని, నాగచైతన్యకి లేదా సమంతకు సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశంలో నిజాల్ని బయటపెట్టింది ఫోన్ ట్యాపింగ్ అంశమే అన్నారు. అట్లాగే రకుల్ ప్రీత్ సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం నిజాల్ని బయటపెట్టిందంటూ చాలామంది అన్నారు. సో ఇట్లా హీరోయిన్ల పేరు ఎందుకు ఎత్తున్నారు, నాకు రిలేటెడ్గా చెప్పి ఇది చాలా తప్పు, నేను ఖండిస్తున్నానంటూ కూడా కేటీఆర్ రీసెంట్గా తన ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. అయితే ఇది నిజమే అయి ఉండొచ్చు, ఆయన కంపల్సరీ వీళ్ళు ట్యాప్ చేశారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. సో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే పోలీసులకు దక్కినటువంటి ఆధారాలు ఏంటి, హీరోయిన్ సంగతి పక్కన పెడితే ఆపోజిట్ పార్టీ వాళ్ళ యొక్క ఫోన్లు, అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఫోన్లు కావచ్చు, సొంత పార్టీలోనే వేరే పార్టీకి వెళ్ళిపోతారు అని అనుమానం ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు. మా ఈటల రాజేందర్ కూడా అట్లాగే వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈటల రాజేందర్ మనసులో ఏముందో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని తద్వారా వీళ్ళు ముందుకు వెళ్ళడంతో ఈటల రాజేందర్ కూడా దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఇట్లాంటి విషయాలన్నీ తెలిసే క్రమంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఈరోజు కేటీఆర్ మెడకి చుట్టుకునేటువంటి పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి తన యొక్క పగని తీర్చుకునేటువంటి క్రమంలో వీళ్ళు అధికారం చేపట్టినా, అధికారం దిగిపోయినా, మళ్ళీ చేపట్టినా కూడా వీళ్ళ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, ఆపోజిట్ పార్టీ మీద పగ తీర్చుకోవడం తప్ప ప్రజల విషయంలో ఆలోచించడం అంత ఉండదు. ఒక ప్రజలకి 5% 10% టైం కేటాయిస్తే అవతల వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం వీళ్ళు ఇంకా మిగతా 90-95% టైంని కేటాయిస్తారు. అట్లాగే రేవంత్ రెడ్డి ఇప్పుడు, ఒకప్పుడు కేసీఆర్ కూడా అట్లాగే స్పెండ్ చేసినటువంటి ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.